ఈ వీడియోలో మనం క్రాస్ తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ సీజన్ 1 రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 50 to 60 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి అలెక్స్ క్రాస్ అనే వ్యక్తి ఒక డిటెక్టివ్గా అయితే వర్క్ చేస్తుంటాడు. తన పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. బట్ అదే టైంకి తన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఒక కేసు రావడం జరుగుద్ది. ఈ రెండింటిని తను సాల్వ్ చేశాడా లేదా, అసలు ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటి, అసలు ప్రొఫెషనల్ ప్రాబ్లం ఏంటి, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే క్రాస్ సీజన్ 1 వెబ్ సిరీస్ అనమాట. ఇక ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఈ సిరీస్కి ఇచ్చే మీ టైం అయితే వర్త్ ఇట్ భయ్య. నాకైతే బాగా అనిపించింది. మరి సూపర్ కాకపోయినా నాకు నచ్చింది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే 8 ఎపిసోడ్స్లో ఫ్యూ ఎపిసోడ్స్ అయితే బాగా నచ్చాయి. వాళ్ళ స్టోరీలోకి తీసుకెళ్ళిన విధానం బాగుంటుంది. అక్కడి నుంచి డ్రామా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మీకు సిరీస్ మొత్తం కూడా చూడాలంటే ఓపిక కావాలి భయ్య, చాలా ఓపిక కావాలి. ఎందుకంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా మీకు కొంచెం అన్ఇంట్రెస్టింగ్ వేలోనే సాగుద్ది. అక్కడక్కడ కొన్ని పాయింట్స్ హుక్ చేస్తాయి మిమ్మల్ని. ప్రొసీడింగ్స్ అయితే తీసుకెళ్తారు, వాటిని ఏం ఆపరు. బట్ ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ ఈ రెండింటిని కలిపి చూపిస్తూ ఉంటారనమాట ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా. దానివల్ల ఏమవుద్దంటే ఓన్లీ కేస్ కోసం చూపించచ్చు కదా అన్న ఫీల్ అయితే వస్తుంది. చిరాకు వస్తుంది అనమాట పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ అన్ని చూపిస్తున్నప్పుడు. బట్ 2 ఎపిసోడ్స్ అయిన తర్వాత థర్డ్ ఎపిసోడ్ని మొత్తం సిరీస్ అంతా ఇంట్రెస్టింగ్గా మారిపోద్ది అనమాట. ఆ తర్వాత నుంచి మనం ప్రొఫెషనల్ లైఫ్ కేసుతో పాటు కూడా పర్సనల్ లైఫ్ని కూడా మనం ఇష్టపడుతూ ఉంటాం అనమాట. అది కూడా అంతే ఇంట్రెస్టింగ్గా సాగుద్ది. సో రెండింటిని అక్కడి నుంచి చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి, కానీ ఉన్న డ్రామా అంతా మీరు ఓపిక్గా చూడగలిగితే థర్డ్ ఎపిసోడ్ నుంచి అయితే మీకు ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోద్ది సిరీస్ అంతా కూడా. పెద్ద ఇబ్బంది అనిపించదు. దాని తర్వాత నుంచి ప్రతి ఎపిసోడ్ మీకు ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయి. అండ్ ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. అవైతే మనకి ప్రొఫెషనల్ పరంగా చూపించే కేసులో కిల్లర్ని గట్రా చూపించేస్తారు. లాస్ట్ వరకు చూపించకుండా దాయడం గట్రా ఏమి ఉండదు. చూపించిన తర్వాత అలెక్స్ క్రాస్కి ఆ కిల్లర్ ఎవరైతే ఉన్నారో తనకి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా క్యాట్ అండ్ మౌస్ ఇవన్నీ కూడా చాలా బాగా చూపిస్తారు. మంచి ఇంట్రెస్టింగ్ వేలో సాగుతాయి. అండ్ మళ్ళీ 7th ఎపిసోడ్లో కొంచెం స్లో అవుద్ది సిరీస్ వచ్చేసి. మళ్ళీ 8th ఎపిసోడ్ మాత్రం బాగుంటుంది భయ్య. బట్ నాకు అక్కడక్కడ కొన్ని లాజిక్స్ అయితే మిస్ అయ్యాయి. 7th ఎపిసోడ్లో కిల్లర్ని పట్టుకునేది ఒకటి ఉంటుంది. అది ఎలాగా అన్నది ఏంటన్నది క్లియర్గా చూపించలేదు. మరి నాకు అది అర్థం కాల. ఓపెన్గా వదిలేశారో, ఎలా జరిగిందని వదిలేశారో, లేక ఏంటో నాకు అది అర్థం కాలేదు. ఇంకా క్లియర్గా చూపిస్తే బాగుంది అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఆ కిల్లర్ని పట్టుకున్నప్పుడుది ఇంకా బాగా నచ్చింది ఏంటంటే భయ్య 8th ఎపిసోడ్ భయ్య. ఒక ఫీల్ వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. అంటే ఎపిసోడ్ మీద కాదు, అందులో క్యారెక్టర్స్ మీద. తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ని సెట్ చేసుకునేది అంతా కూడా 8th ఎపిసోడ్లోనే ఉంటుందన్నమాట. సో అందులో కొన్ని క్యారెక్టర్స్ అయితే తన ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ని చూసినప్పుడు అయితే చాలా చిరాకు వస్తుంది భయ్య. నేనైతే అంత ఇన్వాల్వ్ అయ్యాను ఆ పర్సనల్ లైఫ్ దానికైతే. ఫస్ట్లో నాకు నచ్చలేదు పర్సనల్ లైఫ్ ఇదంతా కూడా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సిరీస్కి వచ్చేసరికి మాత్రం నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఆ పర్సనల్ లైఫ్ది. నాకు కేస్ కన్నా కూడా పర్సనల్ లైఫ్ది బాగా నచ్చింది 8 ఎపిసోడ్స్లో కూడా. కేస్ విషయానికి వచ్చేస్తే అది అది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కానీ యాక్షన్ సీక్వెన్సెస్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లాంటివి ఎక్కువ ఏమి ఉండవు. జస్ట్ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఉంటాయి అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కిల్లర్ని పట్టుకోవడానికి. అంతకు మించి అయితే ఏముండదు భయ్య. అవన్నీ కూడా ఇంటెలిజెంట్గా చూపించింది. అది కొంచెం బాగుంటుంది, మీకు బోర్ కొట్టకుండా. మీకు అలాగేమన్నా నచ్చుతాయి అనుకుంటే ఖచ్చితంగా సిరీస్ చూడండి. అంతేగాని ఫైట్ల కోసం, యాక్షన్ సీక్వెన్సెస్ కోసం, ఇలాంటి వాటి కోసం అయితే చూడకండి. జస్ట్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఆ ఇన్వెస్టిగేషన్ డ్రామా, క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఇలాంటివి నచ్చుతాయి. అంటే సైకలాజికల్ డ్రామాతో ఇంట్రెస్టింగ్గా చూపించే సీన్స్ నచ్చుతాయి అనుకుంటే ఈ సిరీస్ మీకోసమే, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్లో ఉంది. 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అయ్యా. ఎందుకంటే అడల్ట్ సీన్స్ చాలా ఉంటాయి. వల్గర్ లాంగ్వేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ వల్గర్ లాంగ్వేజ్ అంటే మీరు ఊహించుకోండి ఎంత ఘోరంగా ఉంటాయో. చూసుకోండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బాయ్.